సందీప్ రాజు గారు, సినిమాకి సరే రివ్యూస్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, మిక్స్డ్ వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ మీ మూవీకి ఎస్పెషల్లీ ఈ మూవీకి ఎందుకు మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి? అంటే ఎందుకు వచ్చాయంటే మీ సినిమాని మీరు చూసుకున్నారా? మీ సినిమాలో ప్లస్లు మైనస్లు మీరు ఆఫ్టర్ స్క్రీన్ మీ పడ్డాక మీరు గమనించారా? మీ తప్పులు ఏమైనా ఉన్నాయంటారా, లేవంటారా? లేదు సార్, నేను కూడా సినిమాకి ఎవాల్వ్ అవుదాము అనుకునే మనిషినే సార్. నేను ఎవాల్వ్ అవుదాము అనుకుంటాం కాబట్టి నిన్నటి నుంచి కూడా ఒక పక్కన చూసిన వాళ్ళందరూ బాగుంది, డీసెంట్ ఫిలిము, చాలా బాగుంది అది ఇది అంటున్నారు. ఇంకొక పక్కన రివ్యూస్ ఖచ్చితంగా ఆపోజిట్గానే ఉన్నాయి సార్. ఉన్నప్పుడు ఓకే, నేను ఎందుకు ఫస్ట్ సినిమాకి కూడా ఇంతే వచ్చేసారు రివ్యూస్, కానీ ఏంటనంటే ఎందుకు నేను రివ్యూస్ రాసే వాళ్ళు చూసే స్టాండర్డ్కి నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నదైతే ఆలోచించాను సార్. ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దాని తర్వాత సినిమా చూసేటప్పుడు మన మైండ్ సెట్ ఇప్పుడు ఏం నచ్చట్లేదు మనకి, అంటే వాళ్ళకి ఏం నచ్చుండదు అది దాని పాయింట్స్ దాంట్లో చూస్తున్నాం కదా సార్. సో ఒకటి ఏంటి అని అంటే నేను ఒక ఎమోషన్నో ఒక కథనో నేను ఒక రకంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తూ వెళ్తున్నాను సార్. నేను అలా చెప్తూ దానికి ఏమేం కావాలో అది చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ టూ మచ్ ఆఫ్ అంటే నేను నా దృష్టిలో నేను ఆనెస్ట్గా చెప్పానేమో అనుకుంటున్నాను సార్. కానీ అది ఎలా కన్వే అవుతుందో అన్నది తెలీదు, కానీ నేర్చుకుంటున్నాను సార్. అంటే జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఏంటంటే సార్, ఒకటి ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఒక మంచి సినిమాను తీశాను అని నమ్ముకొని సడన్గా ఇప్పుడు ఇన్ని మాటలు రాగానే నెక్స్ట్ డేకి డిజోన్ చేసేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు సార్. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సందీప్ ఒక చాలా గొప్ప సినిమాని తీశాడు, దాన్ని ఇంకా జనాలకి మేము తీసుకెళ్ళాలి. కొన్ని అంటే ఇప్పుడు ఒక 100% సినిమాలో ఒక 1-2% లూప్ హోల్స్ ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఇంత ప్రాసెస్లో కొన్ని ఇగ్నోర్ కొట్టచ్చు. బట్ ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ సినిమా ఇన్ అవర్ హ్యాండ్స్. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే దే డెఫినెట్లీ ఎంజాయ్ అని అయితే నమ్ముతున్నా సార్. సినిమా తీసేది మీకు ఉండొచ్చు, కాదని అంటం లేదు. ఇప్పుడు ఆయన మీలాంటి ఒక యంగ్ హీరోకి సెకండ్ ఫిల్ము ఒక మంచి రీజనబుల్ బడ్జెట్ పెట్టి తీసింది, ఒక కమర్షియల్ లవ్ స్టోరీ. దాన్ని ఆయన ఇందాక ఆయన చెప్పినట్టు నేను హానెస్ట్గా నేను ఎలా అనుకున్నానో అలా తీశాను, అది వాళ్ళ స్టాండర్డ్ ఏదైతే చెప్పారు కరెక్టే. కానీ సినిమా స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇలా కాకుండా ఇంకోలా చెప్పుంటే బాగుండేదేమో మీకు ఎక్కడైనా అనిపించిందా? లేదు సార్, అంటే చూడాలి సార్, ఇంకొంచెం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే నాకు ఓకే బాగానే కన్వే అవుతున్నాయి కదా ఎమోషన్స్. నేను ఎమోషన్స్ కన్వే చేద్దాం అనుకునే మనిషిని సార్, బాగా కన్వే అవుతున్నాయి అని అనుకుంటున్నాను సార్. నిజంగా కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో చూస్తే ఇంకా బెటర్. నేను ఇక్కడ చిన్నది యాడ్ చేస్తాను. చెప్పండి. జనరల్ నేను ఇంటరప్ట్ చేయను, బట్ చెప్పండి. దీన్ని ఒక క్యూండే కాకుండా జనరల్గా జరగదు, ఓపెన్ డిస్కషన్ కాదు, ఆనెస్ట్గా ఓపెన్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనకు ఒక స్టాండర్డ్స్ ఉండవండి. జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ మామూలుగా చాలా ఇండస్ట్రీస్లో చాలా వర్క్ ప్రాక్టీసెస్లో ఒక స్టాండర్డ్స్ డిఫైన్ అయి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా అంటే నేను రివ్యూస్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. రివ్యూస్కి ఒక స్టాండర్డ్ అన్నది ఉంటే, ఇప్పుడు నేను జనరల్గా ఐ వాచ్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వెరీ క్లోజ్లీ. దీనికి ఇచ్చిన రివ్యూ నెంబర్స్ ఒక స్టాండర్డ్స్ లేని ప్రాక్టీస్లో వచ్చిన నెంబర్స్లోనే అనిపించింది. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కొన్ని ప్లేసెస్లో ఆనెస్ట్ రివ్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ పేస్ తక్కువ ఉండొచ్చేమో, ఎక్కువ ఉండొచ్చేమో. సందీప్ రాజ్ చేసిన కలర్ ఫోటో మూవీ ప్రకారం హౌ వి షో ఎమోషన్, దీనిలో అది ఎక్స్పెక్ట్ చేసి అది లేకపోవచ్చు అని అనిపించవచ్చు. అలా కొన్ని జినైన్ రివ్యూస్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ లేని రివ్యూస్ ఉన్నాయి. అంటే 100% దీన్ని ఎంత డీప్ డిబేట్ చేసినా నేను దాన్ని జస్టిఫై చేయగలను. బట్ మూవీ నేను చెప్పినట్టు ఒక 70-80% ఇట్ ఈస్ ఇన్ లైన్. అండ్ చాలామందికి అంటే ఇది ప్రెడిక్టబుల్ స్టోరీ అని. ఆ పర్సన్ రియల్గా నా దగ్గర వచ్చి కూర్చుంటే ఎంత డెప్త్ గల నేను ప్రూవ్ చేయగలను. అంటే హౌ యూ కెన్ ప్రెడిక్ట్, అంటే అలా అంటే ఏ సినిమా అయినా ప్రెడిక్ట్ చేయొచ్చు. హీరో వచ్చి విలన్ని చంపేస్తాడు అన్నట్టు, లేకుంటే హీరో విలన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అన్నది ఏ సినిమాలో అయినా ఉంటుంది. బట్ సీన్ టు సీన్ వెళ్తే ఈ సినిమాలో 100% యూ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సీన్. ఎండ్ ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పచ్చు, కానీ దీని ఎండ్ కూడా ప్రెడిక్ట్ చేయలేరు.
ప్రిడిక్టబిలిటీ గురించి అడగట్లేదు. జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ చెప్తున్నాను. రివ్యూ స్టాండర్డ్స్ సినిమా లైను సరే, ఏ సినిమానా లైన్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోవడం వరకు నేను కాదంటలేదు. ఇందులో కూడా డిఫరెంట్గా ముందు కొంచెం ప్రిడిక్టబుల్ లైన్ అనిపించినా కొంచెం డిఫరెంట్గానే టేకప్ చేశారు. కానీ అది మీ ఎడిటింగ్లో కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లేలో కావచ్చు, కొన్ని చోట్ల జంప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఓవర్ ది బోర్డ్ వెళ్ళారు. కొన్ని అంటే ఇక్కడ రివీల్ చేయకూడదు, మన సినిమా ఇంకా ఇవాళే రిలీజ్ అయింది కాబట్టి. కొన్ని చోట్ల అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, హర్ష గారికి సంబంధించిన ఒక సీన్కి అయితే ఎప్పుడు అయిపోతుందా సీను స్క్రీన్ మీద అప్పుడు నేను తలెత్తుతానని చెప్పి కూర్చున్నా. నేను చూడలేకపోయాను ఆ సీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక యంగ్ లవ్ స్టోరీలో అంత క్రూయాలిటీ చూపించాల్సిన పని లేదు కదా. అది చూసుకోవాలి కదా మీరు. ఇది మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అన్నది చూడాలి. అలాగే ఇప్పుడు మీరు హీరో మీద సినిమా తీస్తున్నారు. హీరో మీద సినిమా తీస్తున్నప్పుడు హీరో అంటే విలను హీరో ఇద్దరు సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి, ఎలివేషన్ ఉంటుంది. హీరో ఎంత బలంగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది, అంతా ఓకే, అదంతా ప్రాక్టికలే. బట్ ఇక్కడ చూస్తే అసలు ఇంకా హీరోని బాగా తగ్గించిపోయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. మీరు అసలు హీరో మీద యాక్షన్ సీన్ లేదు కానీ విలన్ మీద పెద్ద యాక్షన్ సీన్ పెట్టారు. అది కొంచెం డిఫరెంట్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా వేరు. ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ లవ్ స్టోరీ. దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ రేంజ్లోనే డీల్ చేయాలి. దీన్ని నేను డిఫరెంట్గా తీస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది. మీరు రివ్యూస్ని స్టాండర్డ్స్ని ఎట్లయితే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రివ్యూస్ లేవని మీరు అంతే అని ఉండొచ్చు, బట్ అదే స్టాండర్డ్స్లో సినిమా కూడా ఉండాలి కదా. అది నేనేది లేదు సార్. ఒకటి మీరు చెప్పిన పాయింట్లో సార్, నేను ఫస్ట్ ఒక డైరెక్షన్ అన్నది మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో నాకు ఇలాంటి ఇంటెన్స్ సీన్స్ చూపించడం ఇష్టము సార్. నాది అది నేను అలా టచ్ చేద్దాము అని అనుకోని నేను ఆ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు అందరూ ఒకే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. నేను అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ సీను, ఒక డిస్టర్బింగ్ సీను ఇలాంటిది ఉండాలి అంటే ఉండాలని కాదు, కానీ నా కథలో నేను రాసుకునేటప్పుడు నేను అలాంటివి తీసుకొని చేస్తాను సార్ నేను అది. సో అదొకటి. జస్ట్ లైక్ ఒక అంటే స్టేక్స్ పెరుగుతూ వెళ్తూ ఇట్ షుడ్ బి డిస్టర్బింగ్ అండ్ హైలీ ఎమోషనల్లోకి వెళ్ళాలి. నా సినిమాలో కేర్ తీసుకునే ప్రాసెస్లో చేయబడింది సార్ ఇది. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్ దాంట్లో కూడా సార్ ఒకటి చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి చూపించి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వాడు కూడా జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ ఫైట్ ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అని అనుకున్నానంటే సార్ వెరీ బేసిక్ థింగ్ అది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేశాను అనుకోండి సార్ ఆ విలన్ క్యారెక్టర్, మేమిద్దరం ఎదురెదురుగా నుంచుంటే ఓకే వీళ్ళిద్దరు ఎప్పటికైనా ఉండొచ్చు అని. ఆయనలో మెంటల్లీ హీఈస్ విక్డ్. ఆ క్యారెక్టర్ అది ఉన్నా కూడా ఆయన ఫిజికల్లీ ఎంత స్ట్రాంగో అది చూపించడానికి తన యొక్క స్ట్రెంగ్స్ అంతా ఒక 15 minutesలో చూపించాయి. ఎలా అయితే హీరోకి మనం చూపించడానికి 1 గంట 20 నిమిషాలు హీరోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అది చూపించాము. విలన్ది నేను ఒక 20 నిమిషాలు తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 1-on-1 రాబోతుంది అని అన్నట్టు అలా ప్లేస్ చేసి ఆ స్టైల్లో చెప్దాము అని అనుకున్నా సార్. నా ప్రయత్నం అంతా అది.